తెలంగాణ రాజకీయాలలో ఈ నడుమ కరీంనగర్ పేరు గట్టిగా వినిపిస్తున్నది. ముచ్చట్లకైనా కొట్లాటకైనా సై అంటే సై అంటుర్రు కరీంనగర్ లీడర్లు. చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టే చేస్తుర్రు. అన్నిటికీ మించి కార్ పార్టీలకు పువ్వు పార్టీలకు లడాయి లగాతార్ నడుస్తుంది. ఇక సెంటర్ మంత్రి బండి సార్ ఏమన్నాడు చూడుర్రా సార్. ఓటి పంచాయతీలు కేసులు చేయబట్టి ఈ వారం దినాల సంది సెంటర్ మంత్రి బండి సారు పెద్దగా మందిలకు రాలేదు. కానీ బుధవారం పట్నంలో ఉన్న పార్టీ ఆఫీసుకు పోయిండ్రు. అందరినీ కలిసిండ్రు. సెంటర్ మంత్రిని చూడంగానే కాషాయ లీడర్లంతా చుట్టుముట్టిండ్రు. మాట ముచ్చట్లు చేసిండ్రు. ఇక అటెనక మైకుల ముంగటికి వచ్చిన బండి సారును కొంతమంది కొత్త పార్టీ పెడతారని మాట్లాడుకుంటారు. మరి ఏంది సారు అని అడిగితే చూడండి ఏమన్నాడు. కొత్త పార్టీకి పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. కమిట్మెంట్తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ అని చెప్పి ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండగొప్పాలని జెండా గొప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తలు మీద లేదా ఇప్పుడు నన్ను అడిగించుకోవాలి. ఎవరు రాస్తూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాదన్నట్టు. కొత్త పార్టీ లేదు ఏం లేదు, అవన్నీ పొద్దువని ముచ్చట్లు అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. ఇక కారు పార్టీ వాళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండు సారు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పాను. అరెస్ట్ చేయాలన్నాడు. ఇలా కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలన్నది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్ల మీద గులాబీ లీడర్లు ఏమంటారో చూడండి. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటే తెలంగాణలో మీరు చేయబోయే కార్యక్రమాలు అనేవి మైనర్ బార్ల మీద అఘాయిత్యం చేయడం, బావా మరదలు అనడం, ఇంకా ఇష్టం వచ్చినట్లు లూజ్గా మాట్లాడడం, ఇంత ఘోరమైన సంస్కృతిని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అర్జెంటుగా రాజకీయాలు బంద్ చేసి తెలంగాణ చెల్లిపోండి. బీజేపీ నాయకులారా, మీకు ఏ మాత్రం ఇక్కడ ఉండే అర్హత లేదు. బండి సంజయ్ గారు, మీరు వెంటనే నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేయాల్సిందే. అంతవరకు తెలంగాణ సమాజం ఊకోదు. మొన్న జడ్చర్ల ప్రేమోన్మాది చేతిలో బలైన ఆడవిళ్ల కుటుంబాన్ని పరామర్శించనీకి పోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు గిట్లా మాట్లాడిండు. రెండు పార్టీల లీడర్ల నడుమ మాటల యుద్ధం గట్టిగానే అవుతుంది. ఎవళ్ళకెవళ్ళు తగ్గుతలేరు. ఎంత దాకపోతుందో మరిగా పంచాది.